హారిక నువ్వు చూడు. ఆ కలర్ బాలేదా ఆంటీ? ఆ డిజైన్ బాలేదు. వెయిట్ ఆంటీ. మామ్, ఆంటీకి శారీ సెలెక్షన్ పెద్దగా తెలిసినట్లేదు. నువ్వు సెలెక్ట్ చేయవా? నువ్వు ఈ శారీ కట్టుకోమంటే అది కట్టుకుంటాను మా. ఓకే బేబీ, నేను నీకు శారీ సెలెక్ట్ చేస్తాను. ఏంటండి అలా అన్నారు? వదిన గారు బాధపడి వెళ్ళిపోయారు. తనకి సెలెక్షన్ రాకపోతే మేమేం చేసేది? అయినా మేము మీ టైప్ కాదు. మగపిల్లి వాళ్ళు ఏది చెబితే దానికి తల ఊపం. ఏదిస్తే అది తీసుకోము. మాకంటూ ఒక టేస్ట్, స్టేటస్ ఉన్నాయి. కావచ్చండి, కానీ ఇది వారు చేయాల్సిన పని కదా. వాళ్ళు సెలక్షన్ చేస్తేనే బాగుంటుంది. చూడండి, మీ పని అయిపోయింది కదా, ఇక మా పని చేసుకొనివ్వండి. అది కాదు పిన్ని గారు, అత్తయ్యకి నచ్చింది తీసుకుంటే బాగుంటుంది కదా. తను తీసింది మా బేబీకి నచ్చాలి కదా. అవునక్క, ఆంటీ అన్ని ఓల్డ్ ఫ్యాషన్ శారీస్ తీస్తున్నారు. ఆ శారీస్లో నేను అస్సలు బాగోను. మామ్, నువ్వు త్వరగా సెలెక్ట్ చేయి. ఓకే బేబీ. సరే అండి, మీరు చీరలు చూస్తూ ఉండండి. నేను వెళ్ళి వదినగారిని పిలుచుకుని వస్తాను. అమ్మా, కంగారు వెళ్ళేది వసు. ఇక్కడ అక్క ఉంది కదా, నేను వెళ్ళి మీ అత్తయ్య గారికి సర్ది చెప్పి తీసుకుని వస్తాను. దొంగ సచ్చినాడా, ఒరే దొంగ సచ్చినాడా, పళ్ళు. ఓర్ని నువ్వట్రా? ఇందాకటి నుంచి నీకోసమే వెతుకుతున్నాను. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు భలే తగిలేవరా. రారా పోదాం. ఎక్కడికి? కాదులేరా, నీతో కాస్త పనుంది. ఏం పని? చెప్తాను, రారా. రా రా. ఏదో బొడ్డు కోసి పేరు పెట్టినట్టు ఇందాక నుంచి రారా రారా అంటున్నావు. వయసులో పెద్దదాన్ని ఆ మాత్రం చనువు తీసుకోకూడదా ఏంటి? మీ అల్లుడేమో ముక్కు మీద కొడతాడు, మీరేమో చనువు తీసుకుంటారు. నాతో ఏంటండి మీకు పని? ఇందాక వసు గురించి ఏదో చెప్తానన్నావుగా, అదేంటో మా వదినతో చెప్పు. అలా చెప్పినందుకే మీ అల్లుడు నా ముక్కు పగలగొట్టాడు. మా వదిన నిన్ను కొట్టదురా. కావాలంటే నీకు కొత్త బట్టలు కొనిపెడుతుంది. నీకు తెలిసిన విషయాన్ని మా వదినతో చెప్పు. అసలు ఏం తెలియకుండానే తనని మీ కోడలు చేసుకుంటున్నారా? అంటే వాళ్ళు కొన్నే చెప్పారు, నువ్వన్నీ చెప్పాలి. ఇక్కడే ఉండు, వెళ్ళి మా వదినని తీసుకొనొస్తాను. ఎటు వెళ్ళకు, ఇదిగో ఇక్కడే ఉండు. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తాను, ఇప్పుడే వచ్చేస్తాను. ఏంటి వదినా, ఇక్కడేం చేస్తున్నారు? రండి చీరలు చూద్దాం. వాళ్ళకి నచ్చినవే కొనుక్కోమనండి, మళ్ళీ నేనెందుకు? పెద్దవారు, మీరు లేకపోతే ఎలా? తను చిన్నపిల్ల, తెలియకేదో అంది. అవన్నీ మనసులో పెట్టుకోకండి. ఇవన్నీ మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళని చేయనివ్వండి. వదినా వదినా వదినా, ఒకసారి ఇలారా. ఎక్కడికి? ఇందాక నేను చెప్పానే, అక్కడికి రా, వెళదాం. వదిన గారు చీరలు సెలెక్ట్ చేయాలండి. ఆ
పని మీరు చేస్తూ ఉండండి, మేం వెళ్ళి మీ జాతకం తెలుసుకుని వస్తాం. జాతకమా? ఆహాహా, అంటే ఎవరికి ఎలాంటి చీరలు కావాలో తెలుసుకోవాలి కదా. పద వదినా. సుమంగళి, మీ వదిన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఈయనొకడు టైంకి వస్తాడు. అక్కడ నాకు నచ్చిన చీరలున్నాయన్నయ్యా, వదినికి చూపిద్దామని తీసుకుని వెళుతున్నాను. ముందు పెళ్లి కూతుర్ల చీరలు చూడండి, తర్వాత నీకు నచ్చినవి తీసుకుందు. చీరలు తీసుకున్నారా సుశీల? ఇంకా లేదండి, వదిని గారు వస్తే తీసుకుంటాం. జయంతి, వాళ్ళు ఎదురు చూస్తున్నారు, నువ్వెళ్ళు. రెండోదిన. పదండి. అన్నయ్య చెడగొట్టేశాడు. వాడు అక్కడ ఉన్నాడా లేదా? ఎక్కడండి మీ వదిన గారు? వస్తుందిరా, ఇంకాసేపు ఇక్కడే ఉండు. నేనేమన్నా ఇక్కడ వాచ్మెన్ అనుకుంటున్నారా? అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో మీకు తెలుసా? దెబ్బలు తినడానికి. ఏంటి? ఎందుకు వచ్చావో మరి చెప్పు. పెళ్లి చూపులకి. అమ్మాయి కోసం వెయిటింగ్. నేను 25 ఏళ్లుగా వెయిటింగ్, ఇంకా నాకు పెళ్లి కొడుకే రాలేదు. ఈ వయసులో మీకు పెళ్ళేంటండి? ఏరా, ఈ వయసులో నువ్వు పెళ్లి కోసం చూడలేదా? నేను ఆ వయసు నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాను. ఇంకా మీరు వెయిట్ చేయడం వేస్ట్ అండి. అంటే నాకు పెళ్లి కాదనా? అలా అయితే నీకు కాదరా. కావాలంటే నన్ను పెళ్లి చేసుకో. దానికన్నా నేను సూసైడ్ చేసుకుని చావడం చాలా మేలండి. ఆఖరికి ముదిరిపోయిన బెండకాయ కూడా నేను నచ్చలేదా? నా బతుకు చెడ, నా బతుకు చెడ. అన్నయ్య, వదినా. వావ్ బేబీ, ఈ శారీ నీకు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. యా మామ్, ఇది చాలా బాగుంది. అద్భుతంగా ఉంది చాము. సెలక్షన్ అంటే ఇలా ఉండాలి. అత్తయ్య, చీరల సెలక్షన్ అయిపోయింది, ఎలా ఉన్నాయో చూడండి. తనకి వదిన గారే కదా సెలెక్ట్ చేసింది. మా సెలక్షన్ ఎలా ఉందో చూడండి. హౌ ఇస్ ఇట్ ఆంటీ? బాగుంది. మా మామ్ సెలెక్షన్ ఆల్వేస్ బెస్ట్ ఆంటీ. ఏంటి ఈ పిల్ల నోటికి అస్సలు హద్దు లేదే. చీరల సెలక్షన్స్ అయిపోయినాయా? అయిపోయింది సుమా సిస్టర్. అవును, మీరు కూడా ఒక శారీ తీసుకోవచ్చు కదా. ఇప్పటి వరకు నన్ను ఎవ్వరూ అడగలేదు, మీరు మాత్రమే అడిగారు. భలేవారే, ఎందుకు తీసుకోను? నా మేనల్లుడు పెళ్లికి నేను పట్టుచీర తీసుకోకుండా ఉంటానా? మీకు నచ్చిన శారీ తీసుకోండి, ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు, నేను పే చేస్తాను. అవసరం లేదు, మా ఆడపడుచుకి మేమే కొనివ్వగలం. తను కొంటాను అంటుంటే నువ్వెందుకు అడ్డుపడుతున్నావు వదినా? మీరు కొనివ్వలేరని కాదు, సుమా నా సిస్టర్ లాంటిది, నా సాటిస్ఫాక్షన్ కోసం కొంటాను అంటున్నాను. మా వదిన తీసుకోదు. అలా అని నేను చెప్పానా? నేనిస్తే కూడా తీసుకోరా? తీసుకుంటాను, తీసుకుంటాను. సరే, మీకు నచ్చింది తీసుకోండి. అన్నీ బాగున్నాయి. అయ్యో, ఇక్కడ అన్ని చీరలు బాగున్నాయి, ఏ చీర తీసుకోను? హారిక, నేను సెలెక్ట్ చేసిన శారీని అఖిల్కి చూపించి నచ్చిందో లేదో అడుగు. నీకు నచ్చాక అఖిల్కి నచ్చకుండా ఉంటుందా చాము? అమ్మ చెప్పింది కదా, వెళ్ళి చూపించు హారిక. ఎక్స్క్యూజ్ మీ, మర్చిపోయాను, నీ పేరేంటి? వసుంధర.
ఏ తనకి మాటలు రావా? చెప్పండి పిన్ని గారు. నువ్వు మీ వుడ్బీకి శారీ చూపించలేదా? వదిన గారికి నచ్చితే అభిబాబు కూడా నచ్చినట్టేనండి. ఫార్మాలిటీకి కూడా చూపించరా? నాకు నా బేబీకి నచ్చింది, అఖిలకి కూడా నచ్చుతుందని తెలుసు. అయినా బేబీని ఎందుకు పంపించాను? ఇట్స్ ఫార్మాలిటీ. అభికి సారీ చూపించు వసు. ఆ సారీ ఇలా ఇవ్వండి. అనయ్య, మీ సెలక్షన్ అయిపోయిందా? అయిపోయింది. పిల్లలకి తీసుకోవాలి. నా సెలక్షన్ కూడా అయిపోయింది అనయ్య. హారికకు చీర తీసుకుంటున్నారు. తీసుకోవడం అయిపోయింది అంకుల్. ఈ సారీ ఎలాగుంది చెప్పు. నైస్. ఇది మోమ్ సెలెక్షన్. బాబు గారు, వసు అక్క ఇక్కడికి రాలేదా? తనెందుకు వస్తుంది? అదేంటి, తన శారీ మీకు చూపించాలి కదా. అదిగో వదిన వస్తుంది. హారిక, మనం అటు వెళ్దాం పద. ఈయనేం మాట్లాడేంటి? ఏం అడగదేంటి? ఈ సారీ ఎలా ఉంది? మీకు నచ్చిందా? మీకు నచ్చిందా అని అడుగుతున్నాను. మీకు ఓకే అయితే నాకు ఓకే. కొన్నిసార్లు నచ్చకపోయినా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఏమన్నారు? ఏం లేదు. మీకు ఆ శారీ నచ్చకపోతే చెప్పండి, ఇంకో శారీ చూద్దాం. వద్దు, ఇదే నచ్చింది. నిజంగానే అంటున్నారా? అబద్ధం అనుకుంటున్నారా? మీరేదో అనీజీగా ఉన్నారు. త్వరగా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. షాపింగ్ మీకు బోరింగా? లేదు, అందరితో కలవడం బాగుంది, కానీ కొందరితో కలవడం కష్టంగా ఉంది. అయినో వాడు ఇక్కడికి రాకుండా ఉంటే బాగుండేది. వచ్చి మూడంతా స్పాయిల్ చేశాడు. అతను అనే కాదు, చాలా మందికి నేను ఇష్టం లేదు. చాలా మంది నాకు ఇష్టం లేదు. చూడండి, మన గురించి మనకు తప్ప వేరే వాళ్ళకి
వచ్చాయా? మా బట్టలు వచ్చాయా సార్? అన్నీ వచ్చాయి సార్. అన్ని బిల్లులు కలిపివ్వండి. ఎందుకు బావగారు? మా బిల్లు నేను కడతాను. ఇంకా మా బిల్లు మీ బిల్లు ఏంటి బావగారు? అంతా ఒకే బిల్లు. అలా కాదు బావగారు, ఈసారికి నన్ను వదిలేయండి. సరే, మీ ఇష్టం, కానివ్వండి. మేనేజర్, మా బిల్లు రెడీ అయిందా? రెడీ అయింది సార్. ఏంటి బావగారు, మీరొక్కరే వచ్చారు? మా చెల్లెమేది? నేను కొంగుచాటు మొగుండని కనిపెట్టేశారు, కవర్ చేయాలి. మీ చెల్లెమ్మ ఎక్కడో తప్పిపోయింది బావగారు. ఆవిడ తప్పిపోయిందా లేక నువ్వు తప్పిపోయావా? నానా, నేను ఆఫీస్కి బయలుదేరుతాను. అలాగే అభి. బాయ్ అంకుల్. ఉంటాను అంకుల్. అభి, వసుతో ఒక మాట చెప్పేళ్ళు. అమ్మేంటి అలా వెళ్ళిపోతుంది? ఇందాక మీరు నాతో ఏదో చెప్పాలనుకున్నారు. ఏం లేదండి. మీరు చెప్పినా చెప్పకపోయినా నాకు తెలుసండి. మనం కలిసినప్పటి నుంచి మన మధ్య దురదృష్టవశాత్తు చెడు సంఘటనలే జరిగాయి. జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడెందుకు మాట్లాడుకోవడం? జరిగిన అన్నిటికీ నేనే కారణమని మీరు అపార్థం చేసుకున్నారు. అది అపార్థమని ఎవరన్నారు? జరిగింది నిజమేగా. ఐఎమ్ సారీ. నిజంగా నేను అలాంటి వాడిని కాదు. ఆడవాళ్ళంటే నాకు చాలా గౌరవం అండి. ఇప్పుడెందుకు ఇవన్నీ చెప్తున్నారు? మీరు బాధపడుతున్నారని నాకు అర్థమవుతుంది. కలిసిన ప్రతిసారి మీతో చెప్పాలనుకునేవాడిని, కానీ నా బ్యాడ్ లక్ ఏదో చెడు జరుగుతుంది. మన మధ్య అగాధం పెరిగిపోతుందండి. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. మీకు ఆఫీస్కి టైం అవుతుందిగా, వెళ్ళండి. పర్లేదు, కాసేపు ఉంటాను, మాట్లాడుకుందాం. మన మధ్య జరిగేది అందరూ వినాలా? తర్వాత నాకు టైం ఇవ్వండి, వివరంగా మాట్లాడుకుందాం. ఉంటాను. బాయ్. బిల్లు కట్టేశాను చాము, మనం వెళ్దామా? మేం బయలుదేరుతాం అన్నయ్య గారు. మంచిదమ్మా. ఉంటాను బాబు గారు. బాయ్ అంకుల్. బాయ్ అమ్మా. బాయ్ అంకుల్. బాయ్. అఖిల్, మీ అమ్మ అత్తయ్య ఎక్కడ? అత్తయ్యకి చీరలు కొంటున్నారు నాన్న. హారిక వాళ్ళు మీ అమ్మతో చెప్పకుండా వెళ్ళిపోయారే. మళ్ళీ తనేమైనా అనుకుంటుందేమో. అమ్మని అడిగి వెళ్ళారని చెప్పు. సరే నాన్న. ఏంటి బావగారు, మీరు కూడా బయలుదేరతారా? తొందరే ఉంది బావగారు. మీ చెల్లెలు మా చెల్లెలు రానివ్వండి, వారికి చెప్పాకే వెళ్దాం. అలాగే బావగారు. అఖిల్, వెళ్ళి అమ్మను అత్తయ్యను పిలుచుకురా. సరే నాన్న. ఇదిగో ఇక్కడే ఉన్నాడు, రా. రే బాబు, బాబు రే. నీకోసం ఎక్కడైనా వెతకాలయ్యా, ఒక్కచోట కుదురుగా ఉండవా? ఏంటండి మీరు నా వెంట పడుతున్నారేంటి? నేను ఇక్కడికి వచ్చింది మీకోసమే అన్నట్టుంది. మా మంచి కోసమే వచ్చినట్టున్నారా? బస్సు గురించి అంతా తెలుసని చెప్పావుగా, ఏం తెలుసా మా వదంతో చెప్పావు. ఏం తెలుసు మీకు?